విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వేడుకల్లో గోల్డ్ ప్రైజు, నోరూరించే ఐటమ్స్ ప్లస్ సినిమా హీరోల హంగామా అనేది చిన్న వీడియోలో షార్ట్ అండ్ స్వీట్ కట్గా అనేది తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ ట్రెండింగ్ డిజిటల్ మీడియా. ఓకే, ఇక లేట్ వద్దు, ముచ్చట్లోకి వెళ్దాం. ఇక గోల్డ్ రేట్ అనేది దాదాపు 10 నెలల కష్టం, 3 కేజీల బంగారం ధర. అంటే దాదాపు 3 కేజీలు అంటే ఇప్పుడు 1,76,000 24 క్యారెట్ల గోల్డ్ చూసుకున్నా, లేదా 22 క్యారెట్ల గోల్డ్ అన్న 1,56,000 పైనే ఉంది. అంటే 3 కేజీలు అంటే 100 కేజీలు. అంటే దాదాపు విలువ ఇప్పుడు 1 కేజీ గోల్డ్ వాల్యూ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాల్యూ వచ్చేసి 1,60,00,000 చిల్లర. అంటే ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, అంటే మారుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇరాన్ ఉక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్నాయి, అంతేకాకుండా కొన్ని వార్లు, కొన్ని ఎకనామికల్ ఇష్యూ వలన మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యావరేజ్ చేసుకున్న 6 కోట్లు. ఇది 6 కోట్లు పెట్టిన హైలైట్ ఏంటంటే, ఇందులో పెళ్ళి తర్వాత పిల్లల్ని దత్తత తీసుకున్నాడు విజయ్ దేవరకొండ. మీకు అందరికి తెలిసిన విషయం అనుకుంటా. ఈ పిల్లల్ని దత్తత తీసుకుంటే దానికి కూడా భారీ డబ్బులు అయినాయి అనేది మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి అయితే పిల్లల్ని తీసుకోవడం గొప్ప ఏముంది అనుకోవచ్చు, కానీ పెళ్లి చేసుకున్నాక ఇంత విషయం అనేది చేయడం అనేది ఇది ఒక ట్రెండింగ్ విషయంగా మారింది. అంతేకాకుండా కొన్ని ఐటమ్స్ అనేది పెళ్ళిలో చాలా మంచి ఐటమ్స్ అనేది కాంబినేషన్ వాళ్ళ పెళ్ళికి సంబంధించినటువంటి ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్లో ఉన్నటువంటి ఒక బాక్స్ లాగా తయారు చేసి స్పెషల్గా అనేది కొన్ని స్పెషల్ ఐటమ్స్ అనేది తెప్పించారనేది మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సిండగా ఈ ఫొటోస్ కాంబినేషన్స్ వీడియోస్ అనేది మీడియాలో మాత్రం మామూలు హంగామా అనేది చేయట్లేదు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు పిల్లల చదువులకు అనేది చాలా వరకు యూజ్ అనేది అవుతుంది. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది పిల్లలకైనా కొంతమంది అయినా కూడా యూజ్ అవుతుంది. కాబట్టి గ్రేట్గా అనేది ఒప్పుకుంటున్నారు. అయితే దీనిపై పూర్తిగా అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, కానీ విజయ్ దేవరకొండ అనేది ప్రకటించాడు మీడియాలో అనేది. మీరు రీసెంట్గా వచ్చిన వీడియో కూడా నేను అటాచ్ చేస్తున్నా, చూడండి. ఇక్కడ దీనికి సంబంధించి అఫీషియల్గా గోల్డ్ ప్రైజ్ ఎంత, ఈ విలువలు ఎంత, ఇవన్నిటిని రావాల్సి ఉండగా మ్యాక్సిమం వచ్చేసి ట్రెండింగ్లో ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి యావరేజ్గా 6 crores. అంటే దాదాపు అక్షరాల 6 crores. అంటే ఏందనుకున్నారు, యావరేజ్ హైదరాబాద్లో కొనాలంటే నార్మల్గా బంగ్లాలో కొనాలంటే మామూలు హౌస్ ఉంటుంది, ఇది అలా ఉంటుంది అన్నమాట. ఓకే, మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. అధికారిక ప్రకటనల కోసం మాత్రం చూడాల్సింది, ఇంకా అధికారిక ప్రకటనలు మాత్రం రాలేదు. ఇది వాల్యుయేషన్ ఎస్టిమేషన్ విలువలు మాత్రమే చెప్తున్నాం. అధికారిక ప్రకటన వచ్చాక పూర్తి వీడియోలతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.